ప్రధానమంత్రి సొంత నియోజకవర్గమైన గుజరాత్లోని వాద్నగర్ నుంచి తిరుపతికి వికలాంగులను తీసుకెళ్లనున్నట్లు శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చుక్కల వేణుకుమార్ చెప్పారు. కోవిడ్ నుంచి విముక్తి లభిస్తున్న నేపథ్యంలో మల్కాజ్గిరిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో 28 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వికలాంగులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వగ్రామం నుంచి కూడా తిరుపతికి ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. వీరందరికీ తమ ట్రస్ట్ తరపున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వస్థలమైన ఇడుపులపాయ, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వస్థలమైన చింతమడక గ్రామాలకు చెందిన దివ్యాంగులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. నేను మీ డాక్టర్ వేణు చుక్కల, ఫౌండర్ చైర్మన్ శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్, మల్కాజ్గిరి, హైదరాబాద్. మా యొక్క ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం తిరుమల కొండ చూడని అభాగ్యులు, బీదవాళ్ళు, దివ్యాంగులను అందరినీ కూడా ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు అందించడమే మా యొక్క ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా ఇరువరకే చాలా ట్రిప్స్ తీసుకెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహాలు ఇప్పించి తీసుకురావడం జరిగింది. కోవిడ్ మూలంగా అక్కడ దర్శనాలు లేవు కాబట్టి, దివ్యాంగులకు లేవు కాబట్టి గత సంవత్సరం నుంచి మేము తీసుకువెళ్ళడం లేదు. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది కాబట్టి మేము డిసెంబర్ 27 రోజు వాద్నగర్, గుజరాత్ జిల్లా, అంటే మోడీ గారి జన్మస్థలం నుంచి ఎవరైతే కొండ చూడలేదో వారి ఊరు నుంచి, వారి జన్మనిచ్చిన ఊరు నుంచి దివ్యాంగులని, అదేవిధంగా చూడని వాళ్ళని, అదేవిధంగా కొంతమంది వాలంటీర్స్ తీసుకొని నా యొక్క 300 సోపాన పాదయాత్రలో భాగంగా 300 మందితోని నడు 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 వెంకన్న కడకు అనే ప్రోగ్రాంతో మేము వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క ప్రోగ్రాంకి అందరు కూడా సహకరించాలని, అందరు ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరు ఆ దేవుణ్ణి కోరుకొని మా యొక్క ట్రస్ట్ మీద ఆశీర్వాదం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా అంటే మేము ఈ ప్రోగ్రాం ఎందుకు వాద్నగర్ నుంచి ఎందుకు పెట్టామంటే, అక్కడి నుంచి పెడితే ఏంటంటే ఈ మొత్తం భారతదేశాన్ని అందరూ కూడా తెలుస్తుంది. నేను అక్కడి నుంచి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి. ఏంటంటే ఎవరైతే కొండ చూడలేని పరిస్థితులు ఉంటారో, ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరూ కూడా వారి వారి రాష్ట్రంలో వారి వారి ప్రభుత్వాలు అక్కడున్న పుణ్యక్షేత్రాలైనటువంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు అయినటువంటి వారికి దివ్యాంగులకి అట్లాంటి దర్శనాలు చేపియాలని మేము అక్కడి నుంచి మెసేజ్ ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ప్రతి పౌరుడు వారి వారి గ్రామంలో నుంచి ఒక దివ్యాంగుడిని ఆ దేవుడి దర్శనం చేపియాలి. ఆ దేవుడు దర్శనం చేపిస్తే ఏమవుతుందంటే అక్కడున్న ఆ గుడిలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ వారికి పాజిటివ్గా వారికి మంచి జరుగుతుందని ఒక భావనతోనే మేము ఈ యొక్క